అవునండి, చెట్టులాగా దయచేయమని అనుకున్నాం. అవునైనా ప్రభు, ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి ఏ వర్తమానం చెప్తున్నా ఆయన ద్వారా తండ్రి అందరం మా కుటుంబంలో మేలు పొందుతామని నమ్ముకుంటున్న సహాయం చేయండి. అవును ప్రభు, యేసయ్యా నీ పాదములకు వందనములు స్తోత్రమైన. అవును తండ్రి, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు. నాకున్న వ్యాధి నీ పాదం తండ్రి నీ చేతులకు అప్పచెప్పుతున్నాను. అవును ప్రభు, నువ్వు బాగు చేస్తామని కూడా నమ్మకం ఉన్నాయినా. అవునైనా అడుగుడి ఇవ్వడం తండ్రి దొరుకుతారని అవుతుంది. అవును ప్రభు, ఈ లోకంలో తండ్రి ఏది శాశ్వతం లేదు తండ్రి. భూమి విడవలసిన భారమేనైనా ఎనకు ఉండి కూడా ఏం తప్ప అయ్యలేము. అవును ప్రభు, నీ వాక్యానుసారంగా జీవించి ప్రతి బిడ్డని వేసుకొని ఈ వాక్యం అంతం వరకు నాయకుడిపై కనిపిస్తామని కదరేడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనాన్ని నెమ్మదిగా అందరూ కలిసి ఒక 3 సార్లు చదువుకుందామండి. అందరూ కలిసి ఎంచుముంచుపోకుండా చదవని వారు కూడా మనతో ఏకీభవించి చదువునట్లు నిదానంగా చదువుకుందాం. 6వ వచనం మాత్రం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, రెండవసారి మూడవసారి ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈరోజు 1వ తారీఖు 1వ తారీఖు 12వ నెల 2024 చివరి నెల మొదటి దినం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఆయనకు పేరు. అంటే అన్ని యుగాలలో కూడా ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ప్రతి ఒక్కటి కూడా ఆలోచింపచేసే శక్తి కలిగిన దేవుడు. అట్టి దేవాది దేవుని పక్షమున ఆయన సంఘముగాను, ఆయన రాజ్యముగాను, ఆయన సొత్తుగాను, ఆయన స్వాస్థ్యముగాను, ఆయన సంపాదించిన మరి పరలోక రాజ్యమునకు వారసులుగా ప్రయాసపడుటకు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ప్రజలైన మీ అందరికీ ప్రభు పక్షమున మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 3వ లైన్ అండి. ఇప్పుడు చదువుకున్న వచన భాగంలో 3వ లైన్. నేను చదువుతాను. నేను చెప్పినప్పుడు మీరు చదువుదురు. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇది నెమ్మదిగా మీరు ఆలోచించాలి. ఆలోచించే జ్ఞానము, శక్తి కూడా మీకు ఉందని నేను నమ్ముతున్నాను. ఉండును వేరు, ఉండెను వేరు. రాజ్యభారముండును, రాజ్యభారముండెను చాలా వ్యత్యాసం.
ఉండెను కాదు, ఉండును. ఇది ఆయన భుజము మీద చేతులతో చేసే పని వేరు, భుజస్కంధాల మీద బరువు మోసేది వేరు. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఐగుప్తు దేశంలో నుండి వారిని తీసుకొని వచ్చినప్పుడు వారిని గూర్చి కూడా ఇదే మాటనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలను మోసినట్లుగా నేను మిమ్మును మోసుకొని వచ్చి తిని అన్నట్లుగా. ఇంకా మనం అక్కడక్కడ చూస్తే కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్టుగా అనే మాట కూడా మనం చూస్తాం. వీటన్నిటిని గురించి ప్రభువు తన లేఖన భాగంలో మాట్లాడుతూ వచ్చాడు. రాజ్యభారముండును. ఆయన వచ్చి రక్షణ కార్యం చేసి వెళ్ళాడు, మరలా వస్తానన్నాడు. అంటే వచ్చే వరకు కూడా ఆ భుజము మీద ఉన్న రాజ్యభారమును గూర్చి అనేక విధాలుగా ప్రభు తన పనిని నడిపిస్తూనే ఉన్నాడు. ప్రభు రాకమునిపే ఈ రాజ్యభారాన్ని అబ్రహాము నుంచి తీసుకొని వచ్చాడు, ఇస్సాకు నుంచి తీసుకొని వచ్చాడు, యాకోబు నుండి తీసుకొని వచ్చాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చి దేవుని జనాంగముగాను వాగ్దాన నిబంధన ప్రజలుగాను తీసుకొని వచ్చి ఆయన గర్భములో యోసేపును ఏర్పాటు చేసి ఇట్లా ఒక్కొక్కరి మీద ఆ భారాన్ని పెడుతూ వచ్చాడు. అక్కడి నుంచే మోషేతో వాళ్ళ మామ ఇలాగున చెప్తున్నాడు. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 13 నుండి పౌలయ్య గారు చదివినిపిస్తారు. 13 నుండి అందరూ చూడండి శ్రద్ధతో. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13 నుండి. చాలు 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 చాలు. రాజ్యభారం ఉండును అని చదువుకున్నాము. ఇక్కడ 17వ వచనంలో, ఇప్పుడు పౌలయ్య గారు చదివిన లేఖన భాగంలో 17వ వచనం, ఆగుదాం. ఈ పని నీకు మిక్కిలి భారము. చాలా శ్రద్ధతో వినాలి, వినకపోతే అంత మిక్చర్ మాదిరే ఉంటుంది. ఆ 18వ వచనంలో నీవు నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు ఏమై ఉంటుంది? మిక్కిలి భారము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చారు, మోషే తీసుకొని వచ్చాడు. దేవునితో అనుభవం కలిగిన దాసుడు, దేవునితో మాట్లాడిన దాసుడు, 40 సంవత్సరములు ప్రజల కొరకు అనుభవం అరణ్యంలో నేర్చుకున్నటువంటి దాసుడు. సావధానంగా వినాలి. రాజ్యభారముండును. 3వ లైన్లో ఏముంది? భారము.
ఇశ్రాయేలు ప్రజల యొక్క భారాన్ని మోసే ఒక్కడే మోస్తూ ఉండగా 17వ వచనంలో ఆయన అంటాడు కదా, ఎవరైనా గట్టిగా చదవండి, యోసేపు ఆ మెడ మీద రాయి తీసాయి. నీవు చేయుచున్న పని మంచిది కాదు, రాజ్యభారము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా, ఇవన్నీ అట్లా ఉంచుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. రాజ్యభారము అని చదువుకున్నాం కదా. బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి ఏమి సమీపించి ఉన్నదని నోరు తెరిచి చెప్తున్నాడు, పరలోక రాజ్యము. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని రాజ్య సంబంధీకులే. ఇక్కడ పెద్దలు ఏమన్నా నిర్లక్ష్యంగా నిద్రపోయినట్లయితే మీ అంత దరిద్రులు లేరు, నేను చెప్తున్నా. మేము పెద్దలు అనేది అవతల బారైన దిబ్బగుంతల, మీరు అట్లా అది ఉంచుకుంటే మాత్రానికి ఈ భారం మీకు అర్థం కాదు. వినాలి శ్రద్ధతో, వాళ్ళే కాదు మనం కూడా వినాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరు చెప్పేది ఒకరు గ్రహిస్తాం, సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. ఇది దేవుని సంఘము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యపు యొక్క ప్రతిబింబం ఇది. వాళ్ళ మామ అంటున్నాడు, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు. 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి నీళ్లు తాగకుండా బువ్వ తినకుండా దేవుని దగ్గర ఉండి దేవుని దగ్గర సాక్ష్యం పొందిన ఈ గొప్ప ప్రవక్త వాళ్ళ మామ చెప్పే మాట విని కోపపడాలనా లేక సమాధానపడాలనా, నువ్వు చేసే పని మంచిది కాదు అని. ఎవరైనా ఇట్లా కనుక ఏదైనా ఇప్పుడు సమాజంలో సంఘాలలో ఏడిదిరా నువ్వు చేసేది అంటే అయిపోయి సమస్యలు, అన్ని సమస్యలే. ఎక్కువ ఇవే ఉండేది. ఇప్పుడు కొండలు, లోయలు, మిట్టలు, పర్వతాలు అన్నీ దాటి వచ్చినాం. మెరగలు ఉంటాయి చూడు బియ్యంలో, ఇప్పుడు స్టోర్ బియ్యం ఏం మెరగలు ఉంటాయి హాయిగా. చిన్న చిన్న వాటికి నీవు చేయుచున్న పని మంచిది కాదు అని అంటే శ్రద్ధతో ఆలకించాడు, శ్రద్ధతో విన్నాడు. అతడు చెప్పేదంతా విన్నాడు. వాళ్ళ మామ కూడా ఫిస్టేజ్ చేయలేదు, ప్రెజర్ చేయలేదు. అది నీకు మంచిదని చూడి ఆ వచనం చూడండి, 23వ వచనం. అతడు అంత చెప్పినప్పటికీ మరలా ఏమంటున్నాడు వాళ్ళ మామ, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే 18వ వచనంలో ఏమున్నది, ఆదవన్న 18వ వచనం యేసేపు ఏముంది అమ్మాయి, కొంచెం స్లో చదవండి. 18వ వచనం, ఆగు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. ఇది నమ్మ సంఘాలలో ఏది చేసినా నేనే చేయాలి, నేనే ముందుండాలి. అది నాశనం అవుతుంది కానీ వృద్ధి కాదు. సంఘం ఎప్పటికీ వృద్ధి కాదు. అంతా నీ గ్రిప్పులో ఉంచుకోవాలని చూస్తే అది స్వార్థము, అది అహంకారము, అది గర్వము, అది పతనానికి దారితీస్తుంది. బహు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అన్ని సంఘాలలో ఇదే పెత్తనమే ఉంది. సీనియారిటీ, జూనియారిటీ. నువ్వు జూనియరు, నేను సీనియరు. అందుకు వారి మామ ఇచ్చే సలహా ఏమిటి అని అంటే, ప్రియులారా గమనించండి, 19వ వచనంలో అంటున్నాడు, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాక్యములను దేవుని సేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారి నడవలసిన త్రోవను
మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను అక్కడ ఆగాలి ఇక్కడ కొన్ని మెట్లున్నాయి. 21వ వచనంలో మోషేకు చెప్తున్నాడు వాళ్ళ మామ, ఈ ప్రజలు ఊరికే రాలేదండి, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు దేవుడు చేసి, నా వైపు చూడండి, పాత నిబంధన క్రొత్త నిబంధన రక్తము లేకుండా విమోచన కలగలేదు. క్రొత్త నిబంధనలో అద్భుతాలు జరిగినాయి, పాత నిబంధనలో కూడా అద్భుతాలు జరిగినాయి. అద్భుతాల ద్వారా మానవునికి విడుదల కలగదు. స్వస్థతల ద్వారా ప్రజలకు ఆత్మీయ మేలు కుదరదు. చాలామంది పని కట్టుకొని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, ఇటుకొస్తే మీకు మేలు కలుగుతుంది, ఇటుకొస్తే మీరు గొప్ప అనుభవం సంపాదించుకుంటారు, ఇంకా మీరు ప్రార్థన చేయొద్దండి, దేవుణ్ణి అడగద్దండి, మీకు మీరు భారం కలిగి సంఘాలలో పని చేయొద్దు, ఇట్లాంటివి చెప్పరు. ఇటుకొస్తేనే ఈ మాటలు వింటేనే, మేము చెప్పినట్లు వింటేనే, ఇది స్వార్థము. సంఘమును జడగొట్టే పని, దేవుని ప్రజలను జడగొట్టే పని. ప్రతి బోధకుడు భూమి మీద తమకు అనుకూలంగానే మాట్లాడతాడండి, తమకు అనుకూలంగానే. ఇది దేవునికి సరిపోదని గుర్తించాలి. అక్కడ 21వ వచనంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వు ఏర్పాటు చేసే ప్రజలందరిలో సామర్థ్యం ఉండాలి. సామర్థ్యము, దైవభక్తి ఉండాలి. ఎన్న అన్నప్పుడు అందరూ చెప్పాలి, ఆ చురుకుదనం ఉంటే అట్లా చెప్తారు. మరలా లెక్క పెట్టండి, ప్రజలందరిలో సామర్థ్యము అంటే ఇద్దరేనా వచ్చింది ఇటు పలకనిక? మీరంతా కూలి వచ్చారనా, లేకపోతే ఎవడన్నా చచ్చిపోయింటే వచ్చి కూర్చున్నారనా? సొన్నిక ఇంటి పక్కలోడు చచ్చిపోతే ఊకొచ్చి కూర్చుకుంటారు, తూ అనుకుంటా, అంతేనా మీ పని? చెవులు లేవా మీకు? చదివేది చెప్పేది వినరా? ఏం జ్ఞాపకం ఉంటుంది? మరలా చదివితే గమనించండి, సామర్థ్యము, దైవభక్తి, అత్యాసక్తి, సత్యాసక్తి, అదే మూడే. సత్యాసక్తి, లంచగొండులు, ఇట్లా టొల్లుంటే సంఘం బాగుపడుతుందండి. ఏడ చూసినా ఇప్పుడున్న పెద్దల్లో ఏముంటుందంటే, ఉగాది నాడు యాపకాయ మాగినంత ఉంటుంది, గుజ్జెంత ఉంటుందండి యాపిత్తనం మీద అనేపాటికి అయిపోతుంది. కసిక్కన కొరికితే ఏమొస్తుంది మళ్ళీ? సేదే. ఏమిటికి తాళలేం. మోషే, ఈ భారము చాలా గొప్పది, నువ్వు ఒక్కడవే మోయజాలవు, ఇది సరికాదు. ఇప్పుడు చదివిన ఈ లేఖన భాగాల్లోనే భారము అనే మాట 18వ వచనంలో చూస్తున్నాం మనము. గమనించండి. అలాగనే 22 చూడండి, 22లో కూడా అదే, నిర్గమకాండం 18:22. చాలు. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల. కాపరి మీదనే కాదు భారము, పెద్దల మీద కూడా ఉండాలి. భారం అంటే కొన్ని మాటలు నోటితో చమత్కారంగా మాట్లాడి అన్ని విషయాల్లో మౌనంగా ఉండడం కాదు. నీకు ఈ పవర్ ఎప్పుడొస్తుందంటే, ఈ శక్తి ఎప్పుడొస్తుందంటే 21వ వచనంలో ఉన్నది కదా, సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండులు కానీ ఈ లక్షణాలు నీలో ఉండాలి. ఒక 4 నేర్చుకొని 6 ఇడిచిపెడితే కుదరదు 10 ఆజ్ఞల్లో. నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, భారము అనే మాట నేను చెప్తున్నా, మోషేతో చెప్తున్నాడు. ఈ భారము, వారు కూడా నీతో ఈ భారమును మోసిన ఎడల అనే మాట. 23వ వచనం ఇంకోరు చదవండి. ఆడపిల్లలు ఎవరు రాలేదా? రూతమ్మ, సుజాత,
మిమ్మల్ని చదవమని నేను ఇక్కడ ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చేది? ఇంటిని దిద్దుకుంటారు అని, భర్తలకు చెప్పుకుంటారు అని. మీ భర్తలు రారు కదా. ఇలాగు చేయుటకు నీకు దాని భారమును సహించగలవు. భారము అనే మాట ఎన్నిసార్లు వచ్చిందండి? మనం చదువుకున్న 18వ వచనం నుంచి భారము అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? ఇది మోషే మామ దేవునికి, మోషేకు, ప్రజలకు కంబైన్డ్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ భారమును సహింపగలవు. యేసుక్రీస్తు అంటే సహనం అండి. ఆరాధన అంటే అర్థం ఏమిటి? నీ సొంతం నువ్వు 2 మాటలు చెప్తావు, నన్నేమో ఈడిపిస్తువి, నన్నేమో తోలుకుంటువి, నన్ను మాత్రం తన్నలు తినను, ఉంపించుకున్నాను, దరిద్రుడుగాను. ఎవడు నేర్పిన ఆరాధన నీకు ఇది? ఎవడు నేర్పిన ఆరాధన ఇది? తన్నలు తినవా నువ్వు? ఉంపించుకున్నావా నువ్వు? నువ్వు ఉంపించుకుంటువి. ఏం ఇస్కరియోతు తీరు ముద్దు పెడతావా నీ వీటికొచ్చి? నిజ జీవితం మందిరంలో కాదు, బయట. ఆయన నిన్ను సహించాడు కాబట్టి నువ్వు సహించాలి. నేను ఇదంతా ఉపోద్ఘాతంగా తీసుకుంటున్నా, అసలైన అంశం కాటికి పోలే. ఆ 18వ వచనం నేను చదువుతా. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయజాలవు. చాలామంది ఒకడే చేసి ఆఖరికి ఓపిక కోల్పోయి అందరిని తిట్టి శిల్లపొల్లం చేసి ఎవరిని దగ్గర రానియకుండా, చర్చికి రానియకుండా చేసే మహానుభావులు లోకంలో బోలెడంత మందరే. అన్నిటికీ నేనే. ఎవడైతే నేనంటాడో వాని హృదయంలో గర్వం ఉంది. ఆ గర్వం పనిని కూర్చొనివ్వదు. మోషే కూడా ఎంతవరకు చేస్తాడు ఆ పని? 10 నుంచి మాపసారి వరకు వాళ్ళు వస్తే నేను న్యాయం తీరుస్తా, మిగిలితే మళ్ళీ రేపు వస్తారు అని వాళ్ళ మామకు చెప్తే వాళ్ళ మామ చెప్పాడు, నువ్వు చేసే పని మంచిది కాదు. మోషే ఎంత చిన్నగా కావాలనో ముఖం చిన్నబుచ్చుకొని అంత అన్ని అద్భుతాలు చేసి నేను వస్తే ఏంది నా పని మంచిది కాదంటాడని వాళ్ళ మామ మీద ఎంత సీరియస్ కావాలనో. సీరియస్ అంటే ఏది రాహేలు? మీరు అంత రాహేలేనా? బలుండరే సీరియస్. అయితే ప్రియులారా, నువ్వు ఇట్లా ఏర్పాటు చేస్తే అక్కడ చివరికి వచ్చేసింది ఏమిటంటే 22వ వచనం చదవండి. 22వ వచనం. ఎవరు? ఉండు వాళ్ళెవరు? మనం పోతాం. ఈ సంఘంలో రాజకీయ వ్యాపారం చేస్తుంటే యేసు ప్రభువుని అమ్ముకుంటున్నారు. నీ రాజుల రాజు, ప్రభువుల నువ్వు 5 ఏళ్ల రాజును నమ్ముకుంటున్నావు, కానీ తరతరములు తరగని నిత్యం ఉండే రారాజు మీద నువ్వు భారం పెట్టలేదు. లోకములో కనబడాలి, మనది జరగాలి. అబ్బాయి ఎట్ట నమ్ముకుంటురా నువ్వు ప్రభువుని? సహించుటండి దేవుని రాజ్యము. యేసుక్రీస్తు అంటేనే సహనము. ఎవరిని సహించేది లేదు. వాడు మాట మాటిండు, ఈడు మాట మాటిండు, రండి ఇక్కడ గుడిసేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. నీ అబ్బాయి ఎవరు నేర్పించింది నీకు ఇట్లా? ఇరవై 23వ వచనం చదవండి. నిర్గమ 18:23. సహింపగలవు. ఉందా మాట? ఉందా మాట? ఎవరండి సహించేది? నాకు చాలా విచిత్రం అవుతుందండి. కడగబడి అంతా అయిపోయాక చాలా రకరకాల కంపెనీలు తయారైనాయి. కంపెనీలే ఇవి. ఏసయ్య నీతి లేదు, కంపెనీలే. సహనం అనేదే లేదండి. యేసు ప్రభువు కంటే గొప్ప వాళ్ళు తయారైనారండి. ఇప్పుడు
అగ్రరాజ్యాలలో కూడా జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులనే వాళ్ళు తయారైనారు. మీకు తెలుసు వీళ్ళంతా కూడా. దేవుడు నన్ను పిలిచాడంటాడు, ఎవరితో కలవనీయకుండా ఈడో గుంపు కట్టిపోతాడు, ఇంకొక గుంపు కట్టిపోతాడు, ఇంకొక గుంపు ఎట్లా ట్రంకులు దేవుడు రా యేసుప్రభు. ఆయన వాగ్దానాలన్నీ కూడా కలవకుండా చేసేటివేనా? ఎవడురా నీకు చెప్పింది? సహింపగలవు మోసే, నువ్వు ఇట్లా కనుక చేస్తే వారు ఆ భారాన్ని మోస్తారు నీతో కూడా. చూడండి ఆ మాట ఎంత మంచిగా ఉంది. ఆ మాట చేసిన ఎడల ఎన్న వచనము 21వ వచనం చదవండి ఎవరో ఒకరు. సరే నేను చదివితే గుర్తుపెట్టుకోండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 70 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ఈ ప్రజల న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వాద్యములన్నింటినీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చుకొనవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల ఎవరు మొయ్యల్లా? ఈ నియమింపబడిన వారు కూడా మొయ్యల్ల మోసతో పాటు. ఎంత స్వార్థమండి. ఎవరింటి కాటికి వాడిని భక్తిని నెరవేర్చుకుంటారు, ఎవరింటి కాటికి వాడిని మర్యాదను నేర్చుకుంటారు. నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ చూసేది అదే. నీ ఇంటికాడ ఏమన్నా కార్యం జరిగితే నీకు అనుకూలంగా, నాకు ఇంటికాడ నా కార్యం జరిగితే నాకు అనుకూలంగా. ఏడిది మోసినావు, ఏడిది సహిస్తున్నావు. వాడంటే నీకు గిట్టదు, నువ్వంటే వాడు గిట్టదు. మోసే, వారును నీవును ఈ భారమును ఇట్లా చేయాలి, ఇది సహించవలను. మత్తయి 11:28 చదవండి. చదువుతున్నావా పలుకుతున్నావా? ఏమి మోసుకునే వారలారా అనోయ్ మాట్లాడండి. ఈడ ఏమి ఎవరు ఎక్కువ కాదు, ఇంటికాడ ఎక్కువ కాదు, మాట మీద ఎక్కువ కాదు, మాట్లాడండి. ఆయన కంటే గొప్పలమా? నీకు 70 ఏళ్ళున్నా తక్కువే, గడ్డి పువ్వే. నీళ్ళ మీద చేదు బావిలో నుంచి జారే పాట పాడతారు కదా. ఇక్కడ ఏం అవన్నీ విడిచిపెట్టేసాయి. ఇప్పటికే దండిగా చెడిపోయాము నింపుకొని. భారము మోయుచున్న సమస్త జనులారా, ఎంతమందిని పిలుచుకున్నాడా? ఎంతమందిని పిలిచా? ఎంతమందిని పిలిచా? ఆయన భుజము మీద ఏముంది? నీవు అంటావు, నువ్వు నేర్చుకునేదే ఉడత భక్తి, ఊదికండి భక్తి. ఇద్దరుంటే చాలేనా? ఒకరుంటే ఇతని ఎల్లయ్య, ఇతని డైరెక్ట్ ఏమి తల్లి కడుపు లేకపోకుండా పాపం లేకుండా పుట్టినాడు. ఎట్లా నేర్చుకొని ఇంత గెలిచారు? వాక్యం ఎట్లా అర్థమవుతుంది మీకు? ప్రభు అంటున్నాడు, సమస్త జనులారా మీరు నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒకరిద్దరిని కాదు ఆయన పిలిచింది. 100వ కీర్తన 1వ వచనం చదవండి. ఏమనింది? అమ్మాయి 100వ కీర్తన సమస్త ఓకే. ఏమి ఆ దేశములారా అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టినాడు ఆయన. నేను రోజు ఇప్పుడు ప్రార్థన చేపిస్తున్నా. రత్నమ్మ నిద్రపోతున్నా మేల్కున్నావా? రోజు పలికే మాటలు పలకద్దండి, అందరూ చేయని, ఈ ప్రార్థనలో అభ్యాసం రాని, అందరూ నేర్చుకొని అని చెప్తే వాక్యమే చదువుతారు ఒకటేసారి. నువ్వు ఒక్కటి ఉన్నప్పుడు ఒక్కడున్నప్పుడు ఏమన్నా చేసుకో, నీకేం అబ్జెక్షన్ లేదు. తెల్లవారులు చేసినా సరే, రెయిన్బోలు చేసినా సరే. సమాజముగా కూడుకుంటున్నాము, అటు నిద్రపోకూడదు, ఇటు బద్ధకస్తులు కాకూడదు, ఇటు సోమరులు కాకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు చెప్తుంటే కూడా అంత చుట్టూ. ఎందుకనంటే మనోనేత్రము వెలిగింపబడి విశ్వాసం అనేది పరిపక్వత చెంది వృద్ధి చెందితే అది జ్ఞానం వస్తుంది. నేను చెప్పాను కదా, నేను నిన్న పొద్దున ఇంటికి పోయి వచ్చాను. వచ్చినప్పటి నుంచి వ్యసనమే ఉంది. గర్భవతికి వ్యసనం ఉంటుందే ఉండదా? వాళ్ళు చెప్పరు, వాళ్ళ గర్భవతులను చూసలేరు. యా ఊరు నుంచి వస్తారు అక్క మీరు? గర్భవతులకు ఏముంటుంది? ఎంతవరకు?
మీరు ఊరుకునండి. ఎంతవరకు? మీరు ఏడ ఏటవతలు ఉన్నారా? మాట్లాడుకుంటే ఎట్లున్నారు? ప్రసవ వేదన. అవ్వ దగ్గర అదే మాట మాట్లాడినాడు. అదే విషయాన్ని గలతీ సంఘంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన భుజము మీద రాజ్యభారముండును అంటే అయిపోలేదు. ఆయన పని క్లీన్ కాలేదు. ఇప్పుడు సంఘాలకు ఆ బాధ్యత అప్పగించినాడు, సంఘ పెద్దలకు ఆ బాధ్యత అప్పగించినాడు, సేవకులకు ఆ బాధ్యత అప్పగించినాడు. మోషే ఎలాగో బాధ్యత తీసుకొని 100 మందికి 1000 మందికి అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలను, అలాగనే దేవుడు కూడా అబ్రాహామును పిలిచి అబ్రాహాము నుంచి ఇస్సాకును, ఇస్సాకు నుంచి యాకోబును, యాకోబు నుంచి ఏసేపును, ఏసేపు నుంచి అట్లా 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 ఇది అందరికీ పంచిపెట్టుకుంటా అందరూ కలిసి చెయ్యాలి. అందరూ కలిసి ఏం చేయాలి? 34వ కీర్తన 3వ వచనంలో ఏమున్నది? త్వరగా అన్నోళ్ళు కూడా మీరు కూడా తీసి చదవండి. 34వ కీర్తన 3వ వచనం. మనము అంటే ఎవరండి? మనము అంటే ఎవరండి? మనము అనేది అర్థమే లేదు ఈ పొద్దుడికి. ఒక్కొక్కరికి ఒక వాగ్దానం ఇచ్చి వేరువేరుగా ఉండమంటాడంట. ఆయన ఎట్టాడు దేవుడు? నాకు అర్థం కాలే ఈ పొద్దుటి వరకు. కొర్నేలుకి దర్శనం ఇచ్చాడు. మిద్దె మీద ఆకలి కొని ఉన్నప్పుడు పేతురుకి, కొర్నేలి ఇంట్లో ఉన్నప్పుడు పేతురుకి దర్శనం ఇచ్చాడు, కొర్నేలికి దర్శనం ఇచ్చాడు. ఇద్దరిది ఈక్వల్ అయిందంటే అక్కడ భేదాలు లేవు. అడ్డమేమి చెప్పక వచ్చి తిని అమ్మ పెండ్లి చేసిన అడ్డమే, బర్త్డే చేసిన అడ్డమే, ప్రార్థన పెట్టిన అడ్డమే. అంత తెల్లగా అంత ఊడిపడారు అంటే తల్లి కడుపులో నుంచి రాకుండా డైరెక్ట్ ప్రభు అట్టటోడే కన్యమరే గర్భంలో జన్మిస్తే ఒరే మీరేంద్రం అంత బడవ శాతలు చేస్తారు. ఏమో వింటున్నావా? చదువుతున్నావు? పరీక్షలు ఉన్నాయా? బైబిల్ పరీక్షలా? స్వరం ఏడని పడుతుంది టేబుల్ దగ్గర. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఈ సమయంలో నీ హృదయం నొచ్చుకోవచ్చు, నువ్వు ధన్యుడవు. నీ చెవులు గింగురుమంటుండవచ్చు, నీ ముఖం చిన్నపోవచ్చు, ధన్యుడవు. కయ్యను ముఖం చిన్నపోయింది, దేవుడు హెచ్చరించాడు. కయ్యను, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? మగవాడైన దావీదు తోటి మగవాడిని అంటున్నాడు, రేయ్ నువ్వు మగవాడవు కాదా అని. దావీదు మగ పిల్లగాడే కదా, దావీదు మగ పిల్లగాడే కదా, అబ్నేరు కూడా మగ పిల్లగాడే కదా. మరి నియమింపబడిన నమ్మకంగా ఉండాలనా లేదా? అబ్నేరు అభిషేకింపబడిన సౌలు రాజుకు కావిలి గాయాలనా లేదా? అంగరక్షకుడు కదా. దావీదు దగ్గర ఉన్న సైన్యం చెప్పారు, ఊక పీడ ఏందయ్యా నువ్వు చెప్తే తలకాయ ఇప్పుడు తీసుకొని వస్తామనంటే, యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం కాదన్నాడు. ఆ మాట ఎప్పుడు 2-3 సంఘాలు 2-3 చర్చిలు ఉన్న కాడంతా నాకు ఇదే మాట జ్ఞాపకం వస్తుంది. ఇద్దరు అభిషేకింపబడిన వారే, ఇద్దరు ఒకే ప్రజలకు రాజు, ఇద్దరిని ఒకే ప్రవక్త అభిషేకించాడు. దావీదు రంకంటే పారిపోయాడండి. మనం కనపడాలా పరిశుద్ధులు తీరు, మన కోడి గుయ్యల్లా, మన కోడి పుంజు కనపడాలా, మనమేమి ఏం భక్తి తయారయ్యారా నీకు? వారంలో ఒకనాడన్న ముఖం పక్కోడిని చూస్తేనే ముఖం మార్చుకుంటావు. ఇదేం కథరా? రే కయ్యను సంతతికి చెందినోడా, కయ్యను పోలినోడా? మళ్ళీ ఆరాధన ఇయ్యాల బల్ల నా ముందుకు తీసుకొని వస్తావు నాయన. అవునాయన నీ ముందుకు తీసుకొని వచ్చాడు, నువ్వు మాత్రం కఠినంగా ఉండు నాయన. ఆ పరిశుద్ధుడు ఇప్పటి వరకు పాపి యొక్క విలువను గ్రహించి, ఒరే 105వ కీర్తన అదేండి, 105వ కీర్తన అందరు తీయండి. 105వ కీర్తన, 105వ కీర్తన 17వ వచనం నుంచి అందరూ చదువుకుందాం. 17వ వచనం నుంచి. ఆగుదాం. ఇశ్రాయేలు కుటుంబం నిమిత్తము యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు.
పాపులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు 30 వెండి నాణేలకు అమ్మబడ్డాడు. యోసేపు 20 తులాల వెండికి అమ్మబడ్డాడు. అన్న నా వైపు చూడండి. యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రతిబింబంగా సాదృశ్యంగా నిలిచి ఉన్నాడు. ఈ దినము సంఘములో పెద్దలను బడిన వారు యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు చాలా ముంగూర్తుగాను జాగ్రత్తగాను ఉండాలని భక్త పౌలు అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనం తీయండి. మీరు ఎవరు చదవద్దు, అన్నోళ్ళు చదువుతారు. అపోస్తుల కార్యం 20:28 రత్నమన్న తర్వాత దానిలను చదవండి. అపోస్తుల కార్యం 20:28 ఏది దొరకలేదా? 28 ఆగు. సంఘం ఎవరిది? నన్ను ముందుంటే ఇంక నాదే. అవే పొజిషన్లే జరిగేది ఇక్కడ. ఇమ్మని ఇక్కడ చూడి, సంఘం ఎవరిది? ఈ పొద్దుటికి దేవునిది అనేటోళ్ళు లేరండి భూమి మీద. మమ్ ఫలానా ఫెలోషిప్ వాళ్ళే రక్తం గార్చినట్లు, వాళ్ళే ప్రయాసపడినట్లు. మోషే మామ చెప్పాడు, అందరూ మోసుకోవాలి ఈ బాధ్యత, అందరూ సహించాలి ఒకరినొకరు అని చెప్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ లక్షణాలు కొద్ది ఉండబట్టే ఎట్లా నమ్మినావు ఆ ప్రభువుని? యేసేపు నమ్ముకుండ్రి. యూదా ఇస్కరియోతు 12 మందిలో ఒకడు యేసు ప్రభువుని నమ్ముకునే. సంసోనుని నమ్ముకునే దెలీలా, ఆమె అన్యురాలు. ఆ స్థలమే మరణకరమైనది. ఫిలిస్తీయులు ఆమెను అడ్డుకట్ట కట్టుకొని సంసోనుని అమ్మేసుకుండ్రి. ఏశావు అమ్ముకునే జ్యేష్ఠత్వపు హక్కుని. ఉందా నీకు రాజ్యభారం, సంఘభారం ఉందా? 1-2 మాట్లాడి రాజ్యభారం అనద్దు, సంఘభారం అనద్దు. ప్రతి చిన్న వాద్యాన్ని వాళ్ళే తీర్చుకోవాలి, గొప్ప వాద్యాలు మోసే దగ్గరికి తేవాలి. అందరూ నాతో పాటు ఏకీభవించండి, చిన్నగా పాడుకుంటూ లేచి. దేవుని రాజ్యము అది నీచల తరతరములకు, గట్టిగా, తరతరములకు యోగ ఏమి లేనిది. మరి మారిన మనసులు ఉంటే కదా, ఇక్కడ మనిషి కాదు మనస్సు, మారిన మనస్సు కలిగిన వారు. అట్లా నిలవబడి ఒక 2 నిమిషాలు వాక్యాన్ని 105వ కీర్తన 15 నుంచి చూసుకుందాం. తీసిన వారు ఒకరు చదవండి. 105వ కీర్తన. ఒకరిని పంపాను, యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఆ ఇనుము అతని ప్రాణమును బాధించెను. యెహోవా వాక్కు అతన్ని. యేసేపు మీద ఇశ్రాయేలు కుటుంబ భారం ఉన్నదండి. యేసేపు మీద ఇశ్రాయేలు కుటుంబ భారం ఉన్నది. అందుకొరకే వారి అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా. ఈ పాట చాలా కరెక్ట్ పాడుతున్నారు. ఎట్ట నేర్చుకునేంటారు మళ్ళా. ఇది చాలా దుఃఖంతో పాడే పాటే. చాలా మీరు చక్కగా పాడుతున్నారు. నిజంగా అపరాధులు అన్నట్టుగానే పాడుతున్నారు. బయట కూడా అట్టనే బతికితే మంచిది. నెపమెల్చగయని
నా పరా ఆగుదాం. యోసేపు ఇశ్రాయేలు కుటుంబంలో అధిపతి. దేవుడు ఆ కళ ద్వారా చెప్పిస్తే వారు ఓర్చుకోలేదు, నేర్చుకోలేదు, సరిగదా మనోడే అనుకోలేదు. అంచెలుగా దూరం తరిమేసినారు. తండ్రితో క్లియర్గా చెప్పినారు, నీ కొడుకుని ఏ మృగం తినింది, ఇగో ఈ అంగి రక్తంలో ఉండగా మేము తెస్తిమి అని. యాకోబును అంటే ఇశ్రాయేలును దుఃఖంలో ముంచారు. సరే, ఐగుప్తులో కాని ప్రజల మధ్య, ఎరుగని ప్రజల మధ్య రాజు అయిపోయాడు. ఎవరు? యోసేపు. యోసేపే పోలేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు బాగా తెలివి ఉంది, నన్ను రాజుని చెయ్యి అని యోసేపే పోలేదు. దాని యొక్క కాల పరిమితిని బట్టి దేవుడే ఏర్పాటు చేస్తాడు. నేను ఒక మాట చెప్తున్నా, నాకు బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు మొట్టమొదట మన దామోదరయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను టోపీ పెట్టుకున్నా, తెల్ల టోపీ, ఆ బ్లూ నిక్కర్ వేసుకున్నా, వైట్ ఖద్దరంగు వేసుకున్నా, పలక బల్పం తీసుకున్న వాళ్ళతోని. అప్పటి నుంచి అట్లనే పెద్దగైనా, కూర్చోండి, పెద్దగా అయిపోయినా. చివరికి నేను చెప్పేది ఏమిటంటే, నాకు ఎన్నికల ఓటు వచ్చింది, ఎలక్షన్ ఓటు. ఏమొచ్చింది? ఎలక్షన్ ఓటు వచ్చింది. ఓటు కూడా వేస్తున్నా. ఎవరికి ఎన్నడూ దండయిలే. నా యేసయ్యకు మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. కానీ నాకు అన్ని పనులు జరుగుతున్నాయి. పొందేది ఉంటే పొందుతాం, లేకపోతే లేదు. నీ రాజు ఎవరు? రాజులకు, ప్రభువులకు. మరి నువ్వెవరి దగ్గరికి పోతావు? తత్ బాంచెత్ అనుకుంటా ఇక్కడ స్తుతిస్తావు, ఆరాధిస్తావు, మళ్ళీ ఆడ పోయి కాలుకు మొక్కుతావు. అంటే యేసు మీద నీకు నమ్మకం లేదనమాట. ఇదేనా ఆరాధన? ఇదేనా ఆరాధన? ఈ గుంపులు పార్టీలు ఉన్న కాడ యేసు ఉండడండి, సైతానే ఉండేది. సైతానే ఉండేది. సైతాన్ రాజ్యమేది, దేవుని రాజ్యం కాదు. మరి ఈ ఆరాధన సమయంలో ఇన్ని విషయాలు వింటున్నావే నువ్వు. యోసేపు దేవుని కుటుంబం కొరకు అమ్మబడ్డాడు. యోసేపు ద్వేషింపబడ్డాడు. యోసేపు అవమానపరచబడ్డాడు. సొంత రక్త సంబంధి, సొంత కుటుంబీకుల ద్వారానే. నీకున్నాయి లక్షణాలు? నీకున్నాయా ఈ లక్షణాలు? ఉమ్ము వేయించుకున్నావా? కొట్టించుకున్నావా? తిట్టించుకున్నావా? అమ్మా, కన్య మరియా ప్రభు రక్షకుడు యేసయ్యకు గర్భం దాల్చినప్పుడు భర్త ద్వారానే అనుమానపడింది, అనుమానించబడింది. కానీ ప్రభు తీర్చాడు ఆ కొరతను. నీతి కొరకు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. మత్తయి 5:11 చూడండి. ఆరాధనా ఉండమ్మా, చదువు. ఆగుదాం. యేసునామము నిమిత్తము. అమ్మ, మీరంతా యేసునామం కొరకు తిట్లు, అవమానాలు పొందేవాళ్ళు కనుకైతే కొట్లాటలే లేవు. ఇక్కడ చూడండి, నాకెళ్ళి యేసునామము కొరకు నిందలు పడే వాళ్ళైతే, హింస పొందే వాళ్ళైతే కొట్లాటలే లేవు, రంకులే లేవు. అదేనండి ఆయన రాజ్యము, ఆయన సంఘము. అపోస్తుల కార్యం 20:28 నేను పూర్తిగా చదివించలేదు. దేవుణ్ణి పిల్లలు తగ్గించుకొని వారు కానీ హెచ్చించుకొని వారు కాదు. హెచ్చించుకొని వారు కాదు. మనము మానవులమయ్యుండి దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నామండి. అందుకొరకే సమస్యలు, అందుకొరకే ఆరాధన చేసినా కూడా అది బాహ్యంగా ప్రకృతి రీత్యా అది మన తృప్తికే కానీ హృదయపూర్వకంగా అది తృప్తినిచ్చట్లేదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదువుతురండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం నుంచి రండి.
గట్టిగా చదవాలమ్మా. ఇంకా ఆమెనేనా, ఎవరు లేరా? మీరు వచ్చే నీకెందుకు అమ్మా? ఇంకో మాట నేను చెప్తున్నా, ఇక చూడి సుజాత, మీరు రోజు రాకపోతే ఆదివారం చదవలేను మిమ్మల్ని. మీరు చదవాలా, నేర్చుకోవాలా, కుటుంబాలలో ఏదైనా నేర్పించుకుంటారని నేను అవకాశం ఇస్తే ఆదివారం ఒకటి అంటే దేవుని కంటే గొప్పలా మీరు? సువర్ణ, నువ్వే గొప్పదానం ఉన్నట్టున్నావు దేవుని కంటే. సంతోషి, మళ్ళీ కనపడవు. రోజు వచ్చేది నేర్చుకోండి మీరు. తోటి స్త్రీలకు కూడా చెప్పాలి, మీకు జ్ఞానం ఉందిగా, చదువుతున్నారుగా. మోషే మామ మోషేకు చెప్పినట్టుగానే నేను కూడా మీకు చెప్పేది. అందరూ చూడండి, అక్కడ ఏమని ఉందంటే చివరికి ఏం తేలుతుందంటే, మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు అనే మాట కనపడుతుంది. రాహేల్ చదువు. అదే కాదే, పైనుంచి రా, 2వ వచనం నుంచి గట్టిగా చదువు. అక్కడ ఆగుదాం. ఆ మాట చదువు సుజాత, ఆ మాట చదువు. ఏ వాళ్ళకి అంత వినపడుతుంది, నాకు వినపడకుంటే మన వాళ్ళకి వినపడుతుంది. నువ్వు ఒకదానో చదువుకో. ఉండియు అభిప్రాయము కలిగి ఉన్నావు. సంతోషి చదువు గట్టిగా. ఉండియు ఆగు ఆగు ఆగు. ఇప్పుడు నడిచేది ఇదే పొజిషనే. అక్కడ ఏమని ఉన్నది? ఏసేపు చదువు ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. నీవు ఎవరు? నీవు తూరు అధిపతిని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత నువ్వు ఎవరివి కాక ఏమై ఉండి. ఈ స్టేజ్ తారుమారైపోయింది. ఆయన తొక్కేసినాము మనం పైన. ఇక నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి సంఘాల పరిస్థితులు నాకు బాగా తెలుసు. యేసయ్యను పడితే గట్టిగా పట్టుకోండి, నెమ్మది ఉంటుంది. అవమానం పొందినా పర్వాలేదు, నిందలు పడినా పర్వాలేదు, వాని వాళ్ళు ఉత్త శాతగానోళ్ళు అన్నా పర్వాలేదు. యేసయ్యను గట్టిగా పట్టుకోండి. నేను మీ దాసునిగా చెప్తున్నా. యేసయ్య, ఇమ్మానుయేలు జూలకల్లో నా పిల్లలు ఉన్నారు, నువ్వు దాసుడిగా ఉండి వాళ్ళకు మంచి సేవ చెయ్యి, నా పిల్లలను బాగా పెంచి పోషించు అని మీ రాజు ఎవరు? మీ రాజు ఎవరు? మీ రాజు యేసయ్య రాజు నన్ను పెట్టినాడు మీకు. నా పిల్లల్ని బాగా చూసుకో. ముద్దు పెట్టుకున్నద్దు, మళ్ళీ ఏం పెట్టుకున్నద్దు? వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, మళ్ళీ ముద్దు పెట్టుకున్నావు, చెడగొడతావు. ప్రియ సంగమా, నేను చెప్పగలుగుతున్న మాట, చిన్న చిన్న వాద్యాలన్నీ మోసే వాళ్ళే తెంచుకునాలి. మనం చదువుకున్నాం నిర్గమకాండం 18వ అధ్యాయంలో. పెద్ద పెద్దవన్నీ వాళ్ళకి తెగనివి మోసే దగ్గరికి తేవాలి. మోసే దేవుని దగ్గరికి తీసుకొని పోవాలి. దేవుడు ఏం చెప్తే మోసే అది చేయాలి. మోసే చెప్పింది ఈ పెద్దలు చేయాలి. అదండి దేవుని రాజ్యం. ఆయన భుజము మీద ఏ భారం ఉండేను, ఇది మన మీద కూడా ఉందని మర్చిపోవద్దు. ఇప్పుడు నిలబెట్టి చూపించాను, చాలా అక్కడ వ్యాఖ్యానం బాగా వివరణ ఇవ్వాలి. నేను ఒక మాదిరిగా చూపెట్టాను. నేను సాతాను ఎవరిని ఇడవదు. అనుభవంతో నిలిచి ఉన్న 30, 40, 50, 60 ఏళ్ళ వయసు కలిగిన నీవు వాడు అట్లా అయిన దానికి, వాడు ఇట్లా చేసిన దానికి ఆ రాగం ఎవరు తీయమంటారన్నా నిన్నే? నీవు అదే రాగంలోనే ఉండు. ఒకనికి కళ్యాణం వస్తుంది, వానికి శివరంజన్ వస్తుంది, ఒకనికి మాల్కోస్ వస్తుంది, వానికి బ్లీంప, అంటే ఒక్కొక్కరిది ఒక పద్ధతి.
నువ్వు అది తీసి వాడిని మెడకు రుట్టద్దు, నీ మెడదే నీకు దండిగుంది. నేను ఎందుకు ఇక్కడ చెప్పగలుగుతున్నానంటే యేసేపు మీద ఏ భారం ఉన్నది? చిన్నవాడే మరి రూబేను మొదలుకొని 10 మంది వరకు, 11వ వాడు యేసేపు, 12వ వాడు బెన్యామీను, దీన 13. యేసేపు మీద ఇశ్రాయేలు భారం ఉన్నది. చూడండి ఆదికాండము 49 అందరూ ఒకసారి అమ్మోళ్ళు అన్నోళ్ళు అందరూ చదవాలి. 22వ వచనం. మరి చదువుకుందాం. ఆగుదాం. అక్కడనే మీకు ఇంకొక వచనం చూపిస్తాను. 24వ వచనం చదవండి, గట్టిగా చదవండి. ఇశ్రాయేలునకు బండయు ఎవరు? ఐగుప్తుల రాజయ్యాడు. నా వైపు చూడండి. ఐగుప్తుల రాజయ్యాడు. కొట్టినోళ్ళు, అంగిని ఇడిసేసినోళ్ళు, ఒట్టు గుంతలో తరిమేసినోళ్ళు బువ్వ కొరకు జోల పట్టుకొని ఐగుప్తుకి వెళ్ళారు. వాళ్ళని సంపచ్చు అధికారం ఉన్నది ఎవరికి? యోహాను సువార్త 15వ అని చెప్పినట్టుగా మీరు నాలో ఉంటే ఫలిస్తారన్నట్టుగా అది మర్మమై ఉన్నటువంటి ద్రాక్షవల్లి యేసేపులోనికి ప్రవేశించి రాహేలు గర్భములో నుంచి ఇశ్రాయేలునకు బండయు, ఇశ్రాయేలును మేపిడివాడును. ఆ బండ క్రీస్తే. అన్య జనులమైనటువంటి మనం నిత్య నాశనానికి వెళ్లకుండా బండయు, ఆశ్రయము, కోట, కొండగా యేసుక్రీస్తు వచ్చాడు. కీడు చేసిన వారిని ఎవరైతే ప్రేమిస్తారు, కీడు చేసిన వారిని ఎవరైతే క్షమిస్తారు, యేసేపు అయితే సరిపోతాడు. అందుకొరకు గర్వమును బట్టి, ఆ గర్వము నేను అనుకుంటాను, మరి మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, మీరు అనుకోవడం కూడా కష్టమేలా, అంత లోతు పోలేరు. లేకపోతే ఇన్ని పరిష్కారాలు మనకు ఎప్పుడో సమసిపోయేటివి. అయితే ప్రియులారా, ఆమె గర్విష్టి, కోపిష్టి. ఎవరు? రాహేలు. ఆ ముళ్ళట్టుంది ఆమెకు. ఇల్లు పెద్దగా కావాల. ఎవరు? అరే యాకోబు కుమారులు, భార్యలు, దాసీలు, వీళ్ళకి పుట్టిన వాళ్ళంతా పెద్ద పెద్దగా కావాల. వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసేలోగా దేవుని వాగ్దానం దగ్గరికి రావాల. కరువు వస్తుంది, ఇలా ఐగుప్తుకు పోవాలా. ఆ మూమెంట్లో ఈమె హృదయాన్ని తట్టి, ఆమె పొకురు, ఆమె గర్భము తగ్గించి, ఆమె గర్భమును తెరిచి, ఆమె గర్భములో నుంచి యేసేపును రప్పించాడు. యేసేపు యుక్త వయస్సు. పుడుతూనే అతని యొక్క స్వభావం ఏమిటంటే యథార్థత. అన్నల మీద వాళ్ళు ఏది మాట్లాడినా తండ్రికి తెచ్చి చెప్పేవాడు. యేసేపును బహుగా ప్రేమించాడు. విచిత్రమైన అంగి కుట్టించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంకల్పం అంతా యేసేపు యేసుక్రీస్తు సాదృశ్యంగా యాకోబు గర్భంలోనే, అబ్రహాము గర్భంలోనే, జగత్ పునాది వేయబడక మునిపే ఈ లింక్ కర్నూలు లింక్ సర్వీస్ ఉంటుంది కదా. అంటే ఈ బండి తీసుకుపోయి ఆ బండి తీసుకుపోయి, మీకు తెలియదులేండి, తెలుసు కానీ చెప్పలేరు. కనుక ప్రియులారా, మరలా చదువుకుందాం. చూడి ఆదికాండం 49 చూడి. ఆదికాండం 49 22 అన్నా చదవండి అన్న గట్టిగా. నేను మీకు బేకని చెప్తున్నాను ఈ మాటలు గట్టిగా. మీరు వీటిలో పటుత్వం కలిగి ఉండాలని. అవు యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే యేసుప్రభు ఏమన్నాడు? మీరు నాలో ఉంటే ఇశ్రాయేలును గురించి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, కారు కాయలు కాచిన కారణము కనిపెట్టును ప్రభువు. జూలకల్లు సంఘములో కారు ద్రాక్షలు కాయటం కారణమేమి? ప్రతి ఆదివారం పల్లన తాగుతారా? ఓకే. కొట్లాడతారా? ఓకే. ఎవరు పార్టీ వాళ్ళదేనా? ఓకే. యేసేపు పార్టీ ఎంతమంది అండి? యాకోబు గర్భంలో జన్మించిన యేసేపు పార్టీ కనుక కడితే మీరు యేసుక్రీస్తులోకి వస్తారు. మీరు నాలో ఉంటే ఫలిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం గట్టిగా. చూడండి, లోపల ఉన్నా కూడా నువ్వు తీసిపోయారు బాయినట్లా. నువ్వు ద్రాక్షవల్లివి కాదు, కారు ద్రాక్షవు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం
అది అటు ఉంచుకోపిచ్చి. యెషయా గ్రంథం 5వ యెషయా గ్రంథం 5:2 నుంచి రండి, లేకపోతే మొదటి నుంచి రండి. ఆదాం ఇంకా ఇంకా అది ఏమి కాసింది? ఏమి కాసింది? ప్రియులారా, వెర్రి ద్రాక్ష కూడా ఉన్నది. ఇప్పుడు అదంతా మనం వెళ్ళగలిగితే సమయం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే మనం సమయం దగ్గరికి వచ్చాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. గమనించండి, యేసేపు మీద రాజ్యభారం ఉన్నది. అది మోపాడు. వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను క్షమించాలి, వాళ్ళని ఆదరించాలి. చివరిగా చూడండి ఆయన ఏం చేశాడు. 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం మనం చాలాసార్లు చదువుకున్నాం. అందరూ చాలాసార్లు ఈ వాక్యాన్ని దయచేసి ఒకసారి మనము కూర్చుంటే ఎంతైనా కొద్దిగా సుఖమే. కొద్దిగా కాళ్ళు చేతులు అన్నీ లాగేటట్టుగా లేచి నిలబడి చదువుకుందామండి 21 వరకు. అందరూ లేచి, అమ్మ అందరూ లేండి కొంచెము, ఇది బాగా విందాం. నీ మీద రాజ్యభారం ఉందో లేదో, సంఘభారం ఉందో లేదో, నీ కుటుంబం మీద, నీ కుటుంబమును బట్టి. ఆదికాండము 50వ అధ్యాయము 15 నుంచి నిదానంగా గట్టిగా చదువుదాం అందరూ. యేసేపు దగ్గరికి ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేశారు? మరి యేసేపు ఫలించడి కొమ్మేనా? ఇశ్రాయేలును మేపుడు బండేనా? వీళ్ళంతా యాకోబు కుటుంబమే ఇప్పుడు ఇటుకు వచ్చేది, ఇశ్రాయేలు కుటుంబమే ఇటుకు వచ్చేది. 15 నుంచి ఓకే. సాగండి, అందరూ కలిసి చదివితే ఏమన్నా అర్థమవుతుంది. ఉరకద్దండి ఎవరంతకు వాళ్ళు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం 15 నుంచి. వారితో ప్రీతిగా మాటలాడాను. కూర్చుందాం. మీరు ఎక్కువ సమయం తీసుకున్నా లేచి నిలవబడినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడండి మనం 49లో చదివాం కదా, 49 తీసుకోండి. ఆదికాండం 49లో 22వ వచనం ఏముంది? ఆగుదాం. ఎట్లా ఫలించాడు కొమ్మ? యేసేపు ఎట్లా ఫలిస్తాడు? వీళ్ళని క్షమిస్తేనా, క్షమించకపోతేనా? వీళ్ళు వృద్ధికి వస్తారు. ఒకవేళ యేసేపు శిక్ష తీసుకునే వాళ్ళని శిక్షించనుకో హతమైపోతారు. కీడు చేశారు కదా, తప్పు చేసిన వానికి శిక్ష పడాలి కదా.
ఆ విధంగా అయితే యేసేపు ఫలించడి కొమ్మ. ఇప్పుడు యేసేపు మీద ఏ భారం ఉంది? నీ మీద లేదా? ఏది బుద్ధి పుడితే అది మాట్లాడతావు, అందుకేనా నువ్వు రక్షింపబడింది. ఇక కుండ జారి పడితే పనికిరాదు, గ్లాసు గాజుది పడిపోతే పనికిరాదు, నీళ్లు చల్లిపోతే ఎత్తుకోలేము, పాలు చల్లిపోయినా మాట్లాడొద్దండి మీరు, నూనె చల్లిపోయినా. మరి మన బ్రతికెంత? నువ్వు పాపం నుండి విమోచింపబడిన అనుభవమే కనుక నీకుంటే నశించిన వారి పట్ల యేసుక్రీస్తు వారి కనికరమే ఉండాలి నీకు. హోషేయ గ్రంథం అది అట్టే ఉంచుకోండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంది. దానియేలు గ్రంథం అయిన తర్వాత హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఉండు తీసుకొని అన్నోళ్ళు. చదవండి. దేవుడు ఏం కోరుతున్నాడు అన్న? ఏం కోరుతున్నాడు? ఇక్కడ చూడండి, ఎదుటోడు ఎంత దోషన్నా కానీ నువ్వు కనికరం చూపు, తీర్పు తీర్చొద్దు నువ్వు. ఇప్పుడు యేసేపు ఏం చూపాడు? మీరుండండి, ఇట్లా పెట్టుకోండి, ఏలు తీయద్దు. యేసేపు ఏం చూపాడన్నా? ఏం చూపాడు వాళ్ళ పట్ల? శత్రువుల పట్ల. మరి నువ్వు అది ఉన్నప్పుడే రాజ్యభారం నీ మీద ఉంటుంది, ఈ సంఘ భారం నీ మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత ఆదరించినా ప్రేమించినా నాకున్న కొదవలు సమస్యలు ఎన్నిటినో ప్రభునామమును ఓర్చుకుంటుంటేనే మీరు నేను ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం. ఇడ ప్రతి చిన్నదానికి సీదరించుకొని అలిగినట్లయితే అది రాజ్యభారము కాదు, అది సహనము కాదు. ఆయన ఇప్పటి వరకు సహిస్తూ ఉన్నాడు. ఆయన భుజం మీద ఏముండేను? చేతిలో ఉండేది వేరు, భుజం మీద ఉండేది వేరు. ఎప్పుడండి భుజం ఆనిచ్చేది? బండి దిగబడింది అనుకో, చేతులకి వాడాడు భుజమైనా ఏమైనా అందరూ ఏం చేస్తారు? భుజస్కంధాల మీద మోసాడు. 32వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం. అది అట్లా ఉంచుకోవాలి. అమ్మ నేర్చుకోవాలి బాగా. ఈ ఆరాధన సమయంలో మనం యేసేపు వలె ఉన్నామా? ద్వితీయోపదేశకాండం చూడండి, 32వ అధ్యాయము 11వ వచనం. మన ద్వితీయోపదేశకాండం 32. మీరు త్వరగా చదవద్దు, అన్నోళ్ళు తీసినాక చదువుదురు. ద్వితీయోపదేశకాండం 32 11వ వచనం. అన్న మీరు చదవండి, కొంచెం ఉండండి అమ్మా. రకమన్న చదువు. యెహోవా వారిని లేక వాణిని నడిపించాను. ఆ భారం నీ మీద లేదా? ఆ బాధ్యత నీ మీద లేదా? ఊరికైనా నీకు రక్షణ ఇచ్చాడా? ఆ రక్షణ భాగ్యములో తన వంతుగా నీకు శ్రమలు చూపలేదా? ప్రియులారా గమనించండి. అట్లనే నిర్గమ 19:4 చూడండి. నిర్గమ 19:4. అదొక్క వచనమే చాలు, దానిలోనే చదువు. నిర్గమ 19:4 ఆదాం చదువు. అలాగే ఎస్సీ 63:9 చదువు. ఎస్సీ 63:9. ఎస్సీ 63:9 చదవండి అన్నోళ్ళు. మీరు ఎవరెవరు చదవండి, తీసిన వాళ్ళు.
వారి బాధలన్నింటిలో కూడా దేవుడు ఏం పొందాడు? నేను చివరిగా మీకు చెప్తున్నా, ఓ పెద్దోళ్ళు నా వైపు చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 32లో 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 32లో 9వ వచనం. ఆరాధన సత్యం ఏమిటి అని అంటే, ఎవను మకం సక్కవాడు పోయేది కాదండి. ఇప్పుడే దాదమన్న చదివాడు యెషయా 63:9లో. మరి చదవండి ఆ మాట. ఇదే ప్రవచనము యెషయా గ్రంథం 53లో కూడా ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా ప్రభుని గురించి ప్రవచనమేది. అలాగే 9వ వచనం ఇప్పుడు చదువుకుందాం అందరూ. రత్నమన్న చదువు. ద్వితీయోపదేశకాండం 32:9. దొరకలేదా? అది రెఫరెన్స్ బైబిల్. మన మామూలు బైబిల్లో ఏముందంటే, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యాకోబు మీద ఎవరి భారం పెట్టాడు దేవుడు? ఎవరికి పెట్టాడు? యోసేపుకు పెట్టాడు. ఈ ఆరాధన విషయంలో మధ్యలో నేను చదివిస్తూ ఆపాను కదా, ప్రకటన కూడా చూద్దాం ఒక మాట. 12:14 ప్రకటన. చాలా ఏలబడ్డారమ్మా, మీకంటే ఎక్కువ నేను ఏలబడాలా. సరి తినకుండా వచ్చాను లోపలికి. ఇటు తీస్తారు పేపరు. బరువుందా పేపరు? ఏమైంది దీనా సోనే, బరువుందా పేపరు? అది చదవండి. ప్రకటన 12:14. ప్రియులారా, ఇదంతా మర్మముగా ఉన్నది. ఇప్పుడు మనం దీన్ని వివరణ తీసుకోవడానికి వీలు కాదు. కానీ నేను మీ అందరికీ ముందుగా పెద్దలకు నేను ఏం చెప్తున్నానంటే, మీ భుజాలకు ఈ సంఘ బాధ్యతను మోసుకోవాలి, దులుపుకునికి కాదు. చేతులతో పట్టుకుంటే దులపచ్చు, భుజాన్ని వేసుకోవాలి. ఆయన భుజము మీద ఏ భారం ఉండేను? మోసే భుజము మీద ఎవరి భారం ఉంది? దేవుని భారం ఉంది. ఒకడే మోయాలని చూసా, వాళ్ళ మామది ఆలోచన చేసి దాన్ని సులువు చేశా. ఇట్లా కొంత, ఇట్లా కొంత, ఇట్లా కొంత. అప్పుడు వారు నీవు కలిసి ఆ భారమును 23వ వచనము నిర్గమ 12:18-23. నిర్గమ 18:23 తీసిన వారు చదవండి. చదువు గట్టిగా. ఏసేపా ఎక్కడెక్కడ పోతావు కదా పాప. హే అబ్బో అన్నా, ఉరుకులాడద్దు, తొందరపడద్దు, గలిబిలి చేసుకోవద్దు. ఆయన ఎంతో శ్రమపడ్డాడు మన కొరకు. ఆత్మలో భారం కలిగి, సాత్వికం కలిగి, ఓపిక కలిగి సిలువను సహించాలి. సహించకపోతే ఎవరు నిలువరు? సహించకపోతే ఎవరు నిలువరు? ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ చేత సహించాలి. సంఘము వర్ధిల్లాలన్నా, సంఘము కట్టబడాలన్నా, ఆత్మలు రావాలి అన్నా యేసేపు మాదిరిగా మనం ఉండాలి. యేసేపు ఎవరిని మేపెడి బండ? ఇప్పుడే చదువుకున్నాం కదా ఆదికాండంలో. యేసేపు ఎవరిని మేపెడి బండ? ఏ కొమ్మ? యేసు ప్రభు కూడా అట్లే అన్నాడు కదా, మీరు నాలో ఉంటే ఏమవుతారు? ఆరాధన సత్యం ఏమిటంటే, తినిపోయేది కాదు, తిని తనలు తినల్లా. ఏమంటున్నాను? మై అది తినల్లా, తనలు తినల్లా. ఇది సేవకునిల్లు, ఇది టీచర్ ఇల్లు. ఇది సేవకునిల్లు, ఇది టీచర్ ఇల్లు. జనాలు వచ్చిపోతున్నారు సేవకుని దగ్గరికి. ఏం దశ తిరిగేదా సార్కి? నన్ను టీచర్ అయినా కూడా నా దగ్గరికి ఎవడు రాడు.
అని ఓపర్ పొయ్యి అడగల్లా అని వచ్చినాడు ఒక దినం. సార్ నన్ను ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు వస్తాను సార్. ఎట్లా తెలిసానా నీకే అంటే, ఏం సార్ ఎప్పో ఏం వైభవం, ఏం జనము, ఏం కథ అన్నా, ఇది నీకు ఇంత సంతోషంగా కనపడేదే, దీని వెనక చాలా ముండ్లు మొక్కుచ్చుకుంటాయి, చాలా ఉంటుంది, వద్దనా ఒక ఉద్యోగం చేసుకుంటే. చూడు సార్ నన్ను నీ వెనక వస్తానంటే నీకు అసూయ పెరిగినట్లదే, ఏం నీ ఘనత పొందుతాననే, లేదు రాజీనామా ఇచ్చి వస్తాను నన్ను చెప్పలేనప్పుడు నీ ఇష్టం. రాజీనామా చేసిండు, సార్ వెనక సేవకు పోయిండు. ఆ ఊర్లో ఒక విశ్వాసి ఈరోజు ఎవరన్నా రాని పావుకోజు భక్ష్యాలు కొడికేసి భక్ష్యాలు చేసి పెట్టాలని అనుకునిందంటే ఎప్పటి నుంచో. భక్ష్యాలు చేసి పెట్టేదే తినేరా. సార్ అన్నట్టు సేవకుడు, సహోదరుడా మరి మనం ఊర్లోకి సువార్తకు పోదాం పాని. సర్లే సార్ పదం పాని. ఓ బజార్లో నిలవబడి వాక్యం చెప్తుంటే ఇద్దరిని తిన్నారంట. ఏం సార్ అంటే, మరి భక్ష్యాలు తినాలా తనలు కూడా. మనం తన్నలు తినే పనికి వచ్చినాం. నల్లగల్ల సహించిన వారమైతే ఆయనతో ఆరాధన సత్యం అదే. ఒకరినొకడు సహించకపోతే ఆయన పని ఆడ నిలబడుతుంది, ఆయన పని ఆడ కనపడుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ప్రభువు యొక్క భుజము మీద ఏ భారం ఉంది? ఆయన వెళ్ళిపోయాడు, ఆ భారం పెద్దల మీద ఉంది, మర్చిపోవద్దు. అది మీరుగా బాగానే చదవండి. 20:28 అపోస్తల కార్యం 20:28. ఇక చూడి, ఎంసీ యాది పట్టుకుంటే యాదో ఊడొస్తుంది అన్నట్టుగా మనం రెండు ఇడిచిపెట్టినాము, సంఘ బాధ్యత ఇడిచిపెట్టినాము, మన బాధ్యత ఇడిచిపెట్టినాము. అక్కడ ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, దేని మీద మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు నీ కుటుంబమును గూర్చి, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండక ఈడ ఎవరిని జాగ్రత్త పరచలేవు. ఈడ జాగ్రత్త పరిస్తాడు ఆ జాగ్రత్త, ఆడ జాగ్రత్త పరిస్తాడు ఆ జాగ్రత్త. అట్లా కాదు, రెండు సేమ్ టు సేమ్. కొంచెం ఎక్కలు చెప్పండి. ఒకట్ల రెనే ఒకట్ల, 2 ఒకట్ల, 3 ఒకట్ల, 4 ఒకట్ల, 20 ఒకట్ల, 100 ఒకట్ల, సేమ్ టు రావాలి మ్యాచింగ్. ఈడొక న్యాయము ఆడొక న్యాయము, ఇదంతా అహం. అందుకొరికే మోసే వాళ్ళ మామ చెప్పినట్టు నేర్చుకున్నాడు. యేసయ్య తన రాజ్యభారాన్ని భుజం మీద మోసుకొని ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు. అందుకొరికే తండ్రి కుడి పార్శ్వమున చేరి విజ్ఞాపన చేస్తున్నాడు. అమ్మా, ఆరాధన అంటే తినిపోయేది కాదు, తినాలా, తనలు కూడా తినాలా. ఏం చెప్పండి అక్కాయ్, ఇది తినిపోవాలా, ఏం తినాలా, ఎవరి కొరకు? ఫరక గుద్దులాడి తన్నలు తినేది కాదు. పేడ ఇంటి పక్కల పేడ, నా పేడ ఎట్లా వేసుకుంటున్నాను, అసలు సంగతి లోన్ ఉంటుంది. కొట్లాట ఏమి ఐఫాబ్ ఇట్లాంటివి యేసు కొరకు తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. మొత్తం 5 వచనం మీకు చెప్పాను కదా. గట్టిగా లే, అటు మళ్ళు గట్టిగా చదువు. చాలు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరి అనే మాట. కూర్చో అమ్మా, వాక్యము వినల్లా, ప్రభు బలలో పాలు పొందల్లా, శ్రమలలో కూడా పాలు పొందల్లా. అప్పుడు ఆయన భుజ మీద రాజ్యభారం ఉండింది, మనం కూడా మోసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నేనున్నాను మోసినానని చెప్పను, ప్రయాసపడుతున్నాను నా వంతు కంటే అర్థమేమి? ఆయన భారం కొంతైనా ఉంది కదా, మరి మీరు కూడా మోయాలి కదా. అందరూ మోయాలి. మోసేతో అదే చెప్పింది, అందరూ మోస్తేనే ఈ భారము సులువు, ఒక్కడే మోస్తే కష్టం. మరి మీకు ఎంత అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఆయన భుజము మీద ఏ భారం ఉండును. అందుకొరకే క్రిస్మస్ అంటే ఏదో కాదు, అట్లా ఆనించుకుందాం ఓ మాట. 1 తిమోతి 4:10 చూడి, 1 తిమోతి 4:10.
ఉండు అన్నోళ్ళు చదువుతారు. 1 తిమోతి 4:10. ఆదాం చదువు. ఎవరు ఆ రక్షకుడు? ఎవరెవరికి తీసావా దానిలోనే? 10 1 తిమోతి 4:10. ఎవరెవరికి? మరి ఎవరిని తీసేస్తావు ఇందులోన? ఆయన అడుగుతాడు ఆ మాటను బట్టి. నేను ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త వారిన వారలారా రండి అని నేను అంటే నువ్వేం 2-3 పట్టుకొని అలాడబడుతున్నావు. నీకెవడిచ్చే రక్షణ? ఇప్పుడు మనుషులందరికీ అంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండే కదా ఆ మాట పిలిచేది. అక్కడ ఏమనుందంటే అది అట్లే పట్టుకోండి, మీరు ఇది అందరూ బాధ్యత కలిగి తీసుకోవాలి, నన్ను ఒక్కడే కాదు. 1 తిమోతి 2వ అధ్యాయము 3-4 చదవండి. రత్నమన్న 3-4. 1 తిమోతి 2:3-4. ఎవరెవరు? అందరూ అంటే ఎవరెవరు? అందుకొరకు ఆయన అందరికీ అవకాశం ఇస్తున్నాడు, మరణించే వరకు అవకాశం ఇస్తున్నాడు. ఆ చదువు ఏమంటాడు? మనుషులందరూ 4వ వచనం చదువు. అదేనా? మనుషులందరూ 4:10లో కూడా అదే చదువుకున్నాం. మనుషులందరికీ ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఇప్పుడు మనం దీన్ని గ్రహించి అమ్మా మనం ఎట్టిగా ఏమంటామంటే, ఇప్పుడు పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు ఆలోచన చేయాలి, విశ్వాసులు ఏదైనా చెప్పినప్పుడు పెద్దలు కూడా ఆలోచన చేయాలి. అందరి ఆలోచనలు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చక్కపరుస్తాడు. మనమంతా దేవుని పిల్లలమే, ఇలా ఎవరు గొప్పవాళ్ళు కాదు. మనమంతా ఎవరి పిల్లలు చెప్పాలి? మనమంతా ఎవరి పిల్లలు? మన దేవుడు గొప్పవాడు, మన దేవుని వాక్యము గొప్పది. ఆరాధనలో ఈ సమైక్యత రావాలి. ఎవరిలోనైనా బలహీనత కనబడితే ప్రేమతో దాన్ని సరిదిద్దాలి. ఆ ఉండే లోపం ఏదో తీసివేసుకునేటట్లు నువ్వు ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడే వ్యక్తిలో దేవుని రాజ్య భారం ఉంది అని అర్థం. అది ఆరాధన సత్యం. ఆయన భుజం మీద ఏ భారము? పౌలయ్య ఒక మాట అన్నాడు, సంఘములన్నిటిని గురించిన చింతయు కల. 2 కొరింథీ 11:28. 28. అంటే ఆయన భుజం మీద ఏముంది? ఇది అందరూ కలిగి ఉండాలి. అప్పుడు ప్రభువుకు మహిమ వస్తుంది, సంఘం కట్టబడుతుంది. ఒకరి భారములను గూర్చి ఒకరు హేళన చేయక వారి భారాలను మనదిగా తీసుకొని వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. గాయం రేపకూడదు, వాళ్ళని ఆదరించాలి, బలపరచాలి. ఆ చివరి వచనంలో వేసేపు అదే అనింది, నేను మిమ్మల్ని పోషించి ఏమన్నాడు? నేను మిమ్మల్ని పోషించి, అరే 15వ వచనం నుంచి చదువుకుంటూ వచ్చాము కదా. నేను మిమ్మల్ని పోషించి అనండి, ఆ మాట పలకండి, చివరి మాట గట్టిగా చదువమ్మా. ఎన్నో వచనం అది? చదువు. ఆదరించి దానిలోనా ఏం చేసి, తర్వాత ప్రీతిగా మాట్లాడాను. ఈ లక్షణాలు ఉన్నాయా మనకు? ఆదరించి ప్రీతిగా మాట్లాడి, అందుకొరకే ఆయనకు బిరుదిచ్చాడు దేవుడు, ఇశ్రాయేలుని మేపెడి బండ, ఫలించడి కొమ్మ. మనం ఆ స్థితిలో ఉంటేనే ఆరాధనకు యోగ్యులం, తగిన రీతిగా దేవుని మహిమపరిచేవారం. ఆయన శిలువ మరణ పునరుత్థానం ద్వారా దేవునికి మహిమ,
మనకు కూడా సమాధానం. ఇంత భారమైన మాటలు విన్నటువంటి క్లుప్తంగా 2 మాటలు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన పాప క్షమాపణను బట్టి త్వరగా మీరు ప్రభుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం.